తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప టీవీకే కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏర్పాటుపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో తమిళ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అతిపెద్ద పార్టీగా తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు విజయం సాధించగా డిఎంకే కూటమి అదేవిధంగా ఏఐడిఎంకే కూటమి మరిన్ని స్థానాలు సాధించడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో టీవీకే ప్రధాన కార్యాలయంలో పనయూరు వద్ద విజయ్ తో కలిపి శాసనసభ్యులు టీవీకే నుంచి ఎన్నికైన 108 మంది శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీవీకే శాసనసభ పక్ష నేతగా విజయ్ను ఎన్నుకునేందుకు అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఈ పనయూరులో ప్రధాన కార్యాలయం వద్ద సాగుతున్న సమావేశం వద్దకు భారీగా తమిళనాడు ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మనం ఒకసారి చూడొచ్చు. పనయూరు ప్రాంతంలో ఉన్న టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద నెలకొన్న సందడిని మనం ఒకసారి గమనించవచ్చు. నిన్న వెల్లడైన ఫలితాలలో 108 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు అవసరమై ఉండగా 10 స్థానాలు వెనుకబడిపోయిన పరిస్థితి, దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా డిఎంకేకి సంబంధించి 59 స్థానాల్లోనూ ఏఐడిఎంకే 47 సీట్లలో గెలిచింది. కీలకంగా కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకేలో అంటే ఇండి గ్రూప్లో ఉంటూ దాదాపు 5 స్థానాలు విజయం సాధించింది. అదేవిధంగా వీసీకే 2 స్థానాలు, సిపిఐ సిపిఎం 2 స్థానాలు చొప్పున విజయం సాధించాయి. అదేవిధంగా డిఎంకే గ్రూపులో సంబంధించి పిఎంకే 4 స్థానాలు విజయం సాధించారు. అదేవిధంగా అమ్మ మక్కల్ పార్టీకి సంబంధించి ఒకచోట విజయం సాధించారు. ఇలా డిఎంకే కూటమి కావచ్చు, లేకపోతే ఏఐడిఎంకే కూటమికి సంబంధించిన పార్టీ సభ్యులు ఎవరైనా విజయ్ పార్టీ టీవీకేకి మద్దతు ఇస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. అత్యంత కీలకంగా డిఎంకే పార్టీలో ఉన్న కాంగ్రెస్ 5 స్థానాలు, అదేవిధంగా సిపిఐ సిపిఎం 2 స్థానాలు, మరోవైపు వీసీకే 2 స్థానాలు. ఈ 9-11 మంది మద్దతు తెలిపే ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నికయ్యేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు కూడా మద్దతు తెలిపేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం స్థానికంగా నెలకొంది. సెంగోటియాన్ అంటే టీవీకేలో నంబర్ 2గా వెలుగొందుతున్న సెంగోటియాన్ ఏఐడిఎంకే పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి ఎన్నికైన కొంతమంది శాసనసభ్యులు ఆయనకు టచ్లో ఉన్నారని, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ జరిగే సమయంలో ఏఐడిఎంకేకి సంబంధించిన పార్టీలు కూడా విజయ్కి మద్దతు పలికేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం స్థానికంగా తమిళలో ఉన్న రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయ్ని శాసనసభ పక్ష నేతగా తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నుకున్నారు. మరోవైపు డిఎంకేకి సంబంధించి డిఎంకే శాసనసభ పక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే ఎన్నుకున్నారు. ఆ పార్టీ సమావేశం కొద్దిసేపు క్రితం డిఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం జరిగింది. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని 2 వారాల్లో తమ బల నిరూపణ చేసుకుంటామని చెప్పి టీవీకే అధినేత విజయ్ గవర్నర్కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. ఈ నేపథ్యంలోనే టీవీకి సంబంధించిన శాసనసభ్యులందరితోనూ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికీ ఈ సమావేశం కొనసాగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఈ టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున అటు టీవీకి అధినేత విజయ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, టీవీకే పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఈ ప్రాంతం అంతా సందడి నెలకొంది. శాసనసభ పక్ష నేతగా టీవీకే అధినేత విజయ్ని ఎంపిక చేయడం, మరోవైపు తక్కువ పడిన మెజారిటీ అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థాయిలో శాసనసభ స్థానాలు లేకపోవడంతో దాదాపు 10 స్థానాలు తక్కువ ఉండడంతో ఆ 10 స్థానాలకు సంబంధించి ఏ పార్టీ నుంచి మద్దతు తీసుకునే అంశంపై కూడా ఈరోజు జరుగుతున్న ఈ ఎంపికైన శాసనసభ్యుల సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఏఐడిఎంకే నుంచి వచ్చి టీవీకేలో కీలకంగా వ్యవహరిస్తున్న నంబర్ 2గా ఉంటున్న సెంగోటియాన్ మాత్రం
ఏ పార్టీకి సంబంధించిన వారు మద్దతు తెలుపుతారనే అంశంపై విజయ్తోనూ పూర్తిగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. చెంగోటియాను విజయ్ మధ్య కీలకమైన చర్చలు. అదేవిధంగా మరోవైపు పార్టీకి నుంచి గెలుపొందిన 108 మంది శాసనసభ్యులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.